హలో అండి, అందరు మంచిగున్నారని అనుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళ మనవనితో చిన్నప్పుడు తనకి ఏం జరిగింది, కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, స్వీట్ మెమొరీస్, అవన్నీ వాళ్ళ మనవనితో షేర్ చేసుకుంటుంది. తీసుకొని చేతిలో పెట్టుకొని నేను మా అత్తమ్మ ఇంటికి పోయినా. మా అత్తమ్మ ఇటు తల్లి మా అమ్మ దేవుని కాదు నాని పాకోళ్ళు దేవుడు కొడతాడు అని మళ్ళీ నన్ను ఎత్తుకొని ముత్యాలమ్మ దగ్గరికి పోయి ఆ పాకోళ్ళు ఆడబెట్టి దండం పెట్టించి తెలియని పిల్ల తల్లి మంచిగా ఉండాలి మా కోడలు అని మా అత్తమ్మ మొక్కి మా నాన్నమ్మ దగ్గర తీసుకొచ్చి మా నాన్నమ్మను సొక్కపోపడ్డది. గుడ్లు వస్తాయి, బర్రెలకు బస్సులు వస్తాయి, రోడ్డు ఊళ్ళో గిట్టించి పెడతా నన్ను ఎడిపోయినా మీరు, నేను ఇక్కడ తిరుగుతానా. అప్పుడు వచ్చిన ఉన్నారు, చిన్నగా ఎత్తుకోపోయిందట ఆఫీసులో. ఇగో ఇక్కడ 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 3 దుక్కుల కత్తిరించారట, 5 కత్తెరలు తీసుకున్నారట. తీసుకొని ఎడిగిపోతున్నావమ్మా అంటే మా మా మేనత్త ఇంటికి పోతానా అన్నట. అంటే సరే అమ్మ పో అని ఇట్లా దువ్విండ్రట నాకు. సరే పోమ్మా అని పెట్టిపోయిండ్రట. వదిలిపెట్టిపోతే పోయినా. అమ్మో ఈ అప్పాల పన్నును మా అమ్మ ఎడిపోయింది పట్టుకోపా. ఎంత హ్యాపీగా చెప్తారు కదా వాళ్ళ చిన్నప్పుడు ఇట్లా అయింది అట్లా అయింది అని. వాళ్ళకి వాళ్ళ మెమరీస్ చిన్నప్పుడు ఎట్లా ఉందో అవన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి కూడా. మీ ఇంట్లో కూడా మీరు అడగండి, మీ అమ్మమ్మ కానీ మీ అమ్మ కానీ మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళ చిన్నప్పుడు ఏమైందో వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా జరిగింది అని మనకు కూడా చెప్తారు. మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు అట్లా చెప్తుంటే. పిల్ల తప్పించుకొని వచ్చింది అవ్వ, నాకేమే కావా, నువ్వు అప్పుడప్పుడు వీకి ఎత్తుకోపోతే అదే బాట పట్టుకొని వచ్చింది అని మా నాన్నమ్మ చెప్పిందట. నువ్వు ఎట్లయినా ఎత్తుకున్నావు, వదిలిపెట్టుకే కాళ్ళు వచ్చిన పిల్లలు ఆగుతారు అనమ్మ. ఈ 3 ఏళ్ళ పిల్లని ఎట్టి చేస్తే ఎట్లా ఏమన్నా గొడ్ల మీది గిట్లు వస్తే చూసుకుంటుందా ఏమే అంటే, గొడ్లు వస్తే గొడ్లే పుట్ట వాళ్ళు ఉండరా, తెలియదా వాళ్ళకి పసిపిల్ల అని మా నాన్నమ్మ అన్నది. అన్నాక ఇక చిన్నగా కొంచెం దండం పెట్టి తినిపించిందట. అటు తిరుక్కుంటా తినాలని అన్నం తినిపించి సరే ఇక తిను అది చేయి ఇట్లా కానీ నిజమే మరి ఏ ఊరుకొని అవినే కానీ. ఏం చేస్తావు ఇది కప్పుకొని మా అమ్మ దగ్గరికి వస్తుందా రాదా అని చూస్తున్నా కదా కదా, అంతే కదా నీ ప్లాను. మళ్ళీ ఏం చేస్తాను రా నాన్న, ఏం చేస్తాను? అయ్యో ఇది ఆటని అనుకుంటున్నావా? ఇట్లా చేస్తేనే మా అమ్మ నా దగ్గరికి వస్తుంది అనుకుంటున్నావు కదా. ఎంటికెళ్ళుడు ఇక చేతులకి ఎంటికెళ్ళుడు. నా జుట్టు అయితే సగం మీకు పడేస్తాను. నా జుట్టుతో నా అమ్మమ్మ గిన్నెలు కొంటుంది. అన్నం గిన్నె, కూర గిన్నె, అన్ని గిన్నెలు వస్తాయి నువ్వు వీకేవి ఎంటికలకి. అంతకుముందు కుండలలో వండుకున్నారంట. ఇప్పుడు నువ్వు నేను వచ్చిన కాంచి గిన్నెలు కనుక్కొని గిన్నెలలో వండుతారు. ఎంటికలు నువ్వు వీకే ఎంటికలు అమ్ముకొని.